CIPET Central Institute of Petrochemicals Engineering and Technology లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 2nd of November 2024. సో CIPET అనేది దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్. సో ప్రాజెక్ట్ అసోసియేట్కి ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేట్కి. సో ప్రాజెక్ట్ అసోసియేట్కి కావాల్సిన అర్హత వచ్చేసి పీజీ డిగ్రీ ఉండాలి, పీజీ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్. సో పీజీ డిగ్రీ అంటే ఎంటెక్ సో లేదా ఎంఎస్సి ఉండాలి. ఎంటెక్ వచ్చేసి పాలిమర్ నానో టెక్నాలజీ, పాలిమర్ టెక్నాలజీ, పాలిమర్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. లేదా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నా కూడా. సో ఎంటెక్ వచ్చేసి ఈ ఫీల్డ్స్. లేదా ఎంఎస్సి వచ్చేసి పాలిమర్ సైన్స్, ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్ లేదా నానో టెక్నాలజీ. లేదా ఎంఎస్సి వచ్చేసి బయోపాలిమర్ సైన్స్. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు పీజీ డిగ్రీ ఉండి మీరు either నెట్ ఆర్ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్కి. అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన అర్హత వచ్చేసి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. లేదా 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి. ఎనీ ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. మీరు గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. బట్ యూ నీడ్ టు హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ ఎక్విప్మెంట్స్, హ్యాండ్లింగ్ ఆఫ్ అనలిటికల్ ఎక్విప్మెంట్స్ ఇన్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీ, రెప్యూటెడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ అండి. 1 వేకెన్సీ ఉంది. ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఫుల్ టైమ్ బీఎస్సీ, అది కూడా బీఎస్సీ వచ్చేసి పాలిమర్ సైన్స్ లేదా బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ మెటీరియల్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ లేదా బీటెక్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్ లేదా నానో టెక్నాలజీ లేదా మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీకు బీటెక్ ఉండి లేదా బీటెక్ వచ్చేసి అప్లైడ్ సైన్స్లో ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. బట్ యూ నీడ్ టు హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్, ఎంఎస్ ఆఫీస్, నోటింగ్, డ్రాఫ్టింగ్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ గుడ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఎక్స్పీరియన్స్ ఇన్ 3D ప్రింటింగ్ అండ్ CAD అలాంటి సాఫ్ట్వేర్స్ వస్తే మీకు ఇంకా అడ్వాంటేజ్గా ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీ 1 ఉంది. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఎటువంటి ఫీజు లేదు, మీరు ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. జస్ట్ బయోడేటా ఫామ్ మీరు ఇక్కడ ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ఇలా. సో ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి lapradmn@cipet.gov.in మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ 25/11/2024 ఇస్ ద లాస్ట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ మెయిల్ హెడ్డింగ్ వచ్చేసి టు ద ఆఫీసర్ CIPET. సో ఇదంతా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇది రాసిన సబ్జెక్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ either సైంటిఫిక్ అసిస్టెంట్ లేదా ప్రాజెక్ట్ అసిస్టెంట్ లేదా ప్రాజెక్ట్ అసోసియేట్. సో ఈ పర్టికులర్ సబ్ హెడ్డింగ్ పెట్టేసి మీరు అప్లికేషన్ ఫామ్ మెయిల్ ద్వారా మీరు ఈమెయిల్కి పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 25th of November 2024 till 12 PM. అండ్ ఇది వచ్చేసి 1 year వేకెన్సీ అండి. కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ 1 year ఉంటుంది. 1 year ఒకవేళ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకొక ఇయర్ అనేది పెంచడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు CIPET.gov.inకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ ఇప్పటి వరకు జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో చాలా డిఫరెంట్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో అన్ని ఆర్డర్లో ఉంటాయి. సో కొత్త నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ థంబ్నెయిల్. థంబ్నెయిల్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎటువంటి నోటిఫికేషన్ అనేది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు దయచేసి చూడండి. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ వీడియోకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకున్నా కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో CIPETలో నోటిఫికేషన్ వచ్చింది అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. లేదా ఐదర్ ఈ వీడియోని షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అన్న షేర్ చేయండి. కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, అపరేజ్ లిమిట్ వచ్చేసి 25/11/2024 అనేది కట్ ఆఫ్ డేట్ అండి. ప్రాజెక్ట్ అసోసియేట్కి 35 years అనేది అపరేజ్ లిమిట్. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 30 years అనేది అపరేజ్ లిమిట్. సైంటిఫిక్ అసిస్టెంట్కి 30 years అనేది అపరేజ్ లిమిట్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC కేటగిరీ ఇంకా ఉమెన్ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 25/11/2024 వయా ఈమెయిల్. సో ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు జస్ట్ గివ్ ఎ ట్రై. దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ గివింగ్ ఎ ట్రై. సో ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఏదర్ ఈమెయిల్ ద్వారా మాత్రమే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఏదో రిటన్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మేబీ ఇట్ మైట్ బీ ఆన్లైన్, లేకపోతే మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ డిపెండింగ్ ఆఫ్ ద హెడ్ కౌంట్ ఆఫ్ ది అప్లికేషన్. సో ఒకవేళ మీరు జాబ్ లేకుండా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఐ ప్రిఫర్ యూ జస్ట్ గివ్ ఏ ట్రై ఫర్ దిస్ వన్. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే మీకు లీడ్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఎక్స్పీరియన్స్ బేసిస్ జాబ్స్ ఉంటాయి. అవి బయటికి నోటిఫికేషన్స్ విడుదల చేయరు, ఓన్లీ ఇంటర్నల్గా ఉంటాయి.
అలాంటప్పుడు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ ఎవరైతే చేస్తారో వారిని పుష్ చేయడం జరుగుతుంది ఆ ఎక్స్పీరియన్స్ బేసిస్ ఇంటర్నల్ జాబ్స్ కోసం. సో ఇలాంటి ఆర్గనైజేషన్లో మీరు జాయిన్ అయితే మీకు అలాంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఆర్గనైజేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఉంటాయి కాబట్టి ఇంటర్నల్ నోటిఫికేషన్ చాలా ఉంటాయి. కాబట్టి జస్ట్ గివ్ ఏ ట్రై. మీకు ఒకవేళ వస్తే ఖచ్చితంగా జాయిన్ కండి. సో ఇలాంటి చాలా నోటిఫికేషన్స్ అనేది మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. లేదా మీరు వైఫై స్టడీ కరో తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి కూడా చూడొచ్చు. అండ్ ఆ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.